వెల్కమ్ టు మెగానే టీవీ. భారతదేశ రాజకీయాల్లో బీహార్ ఎప్పుడు ఒక హాట్ టాపికే. అక్కడ ఎప్పుడు ఏ సమీకరణం మారుతుందో, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఊహించడం కష్టం. అయితే ఇన్నేళ్లుగా బీహార్ పాలిటిక్స్ అంటే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు నితీష్ కుమార్. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నోసార్లు రాజీనామా చేశారు, మళ్ళీ ఎన్నోసార్లు ప్రమాణ స్వీకారం చేశారు, లెక్కే లేదు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఎన్డీఏ కూటమిలో జరిగిన ఒక అతి పెద్ద పరిణామంతో బీహార్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. సుదీర్ఘ కాలం పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎం గా బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఎంపికయ్యారు. ఎన్డీఏ శాసనసభపక్ష భేటీలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. బీహార్ పాలిటిక్స్ లో ఎప్పుడు తనదే పై చెయ్యి అనిపించుకునే నితీష్ కుమార్ సీఎం కుర్చీని ఎందుకు వదులుకున్నారు? అసలు ఎవరి సామ్రాట్ చౌదరి? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయనకే ఈ ఛాన్స్ ఎందుకు వరించింది? బీహార్ అనగానే జేడీయూ, ఆర్జేడీ పార్టీల హవానే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని నితీష్ కుమార్ కే వదిలేసింది బీజేపీ. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర పగ్గాలను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. దీని వెనుక ఒక పెద్ద పొలిటికల్ అగ్రిమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. నితీష్ కుమార్ రాజీనామా అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదన్నది విశ్లేషకుల మాట. నితీష్ వయసు పైబడటం, ఆరోగ్యం అంతగా సహకరించకపోవడం, అలాగే గత కొంతకాలంగా రాష్ట్ర పరిపాలనపై ఆయన పట్టు కోల్పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలంటే కొత్త నాయకత్వం అవసరమని బీజేపీ గట్టిగా భావించింది. ఈ ట్రాన్సిషన్ ను సాఫీగా చేయడానికి ఆయన్ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ అప్పగించేలా ఒక ఒప్పందం కుదిరిందని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక సామ్రాట్ చౌదరి బీహార్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆయనకు బీహార్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ లను గట్టిగా ఢీకొట్టగల నేతగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయనకు సీఎం కుర్చీ దక్కడం వెనుక బలమైన సామాజిక సమీకరణాలు ఉన్నాయి. ఆయన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. బీహార్ లో కుర్మి అంటే నితీష్ వర్గం, కుష్వాహా వర్గాలను కలిపి లవకుశ ఓటు బ్యాంకుగా పిలుస్తారు. నితీష్ తప్పుకున్నా ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలంటే సామ్రాట్ చౌదరి బెస్ట్ ఆప్షన్ అని బీజేపీ హైకమాండ్ భావించింది. అలాగే సామ్రాట్ చౌదరికి లాలూ ప్రసాద్ ఫ్యామిలీకి పడదు. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కు కౌంటర్లు ఇవ్వడంలో, బీజేపీ క్యాడర్ ను ఉత్సాహపరచడంలో ఆయనకు ఆయనే సాటి. నితీష్ ను గద్దె దించే వరకు తాను తలపాగా తీయనని ఆయన గతంలో చేసిన శపథం ఎంతో ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. సామ్రాట్ చౌదరి సీఎం గా పగ్గాలు చేపట్టనుండటంతో బీహార్ లో ఎన్డీఏ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది. అయితే ఆయన ముందున్న అతిపెద్ద సవాల్ వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏను విజయ తీరాలకు చేర్చడం, జేడీయూ క్యాడర్ ను కలుపుకొని వెళ్లడం, అలాగే ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడం. బీజేపీ జేడీయూలతో పాటు చిరాగ్ పాస్వాన్, జితన్ రాయ్ మాంఝీ లాంటి మిత్రపక్షాలను కలుపుకొని సామ్రాట్ చౌదరి వేయబోయే వ్యూహాలపైనే బీహార్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బీహార్ లాంటి కుల రాజకీయాలు తీవ్రంగా ఉండే రాష్ట్రంలో నితీష్ కుమార్ శకం ముగిసి బీజేపీ సొంత బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఒక చారిత్రక ఘట్టం. ఆర్జేడీకి గట్టి కౌంటర్ ఇవ్వడానికి సామ్రాట్ చౌదరి లాంటి మాస్ అండ్ ఫైర్ బ్రాండ్ లీడర్ కరెక్ట్ అని బీజేపీ అధిష్టానం నమ్మింది. ఈ నిర్ణయంతో బీహార్ రాజకీయాల్లో వచ్చే మార్పులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.